వృద్ధి రేట్స్ ఏదైతున్నాయో ఆ యొక్క వృద్ధి రేట్ల గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓకేనా ఉపరంగాలకి సంబంధించిన వృద్ధి రేటు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనము రంగాల వారీగా వృద్ధి రేట్లన్నీ డిస్కస్ చేసుకున్నాం, గుర్తొచ్చిందా లేదా? రంగాల వారీగా ఒకట, కానీ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల టాపిక్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ స్పష్టంగా వృద్ధి రేట్ల పరంగా అత్యధిక వృద్ధి రేటు కలిగిన వ్యవసాయ ఉపరంగం ఏంది అని అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని ఆన్సర్ చేసే స్టేజ్లో ఆ బిట్ పెట్టే ఆ యొక్క స్టేజ్లో మీరు ఉండాలి. అందులో క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది 4%, 4%. అంటే సహకారం వృద్ధి రేటుకి సంబంధించిన ఆ యొక్క సహకారం అనేది చూసుకుంటే, వృద్ధి రేటుకి సంబంధించిన సహకారం అని చూసుకుంటే 2022, 2023 చూసుకుంటే ఆ యొక్క కంట్రిబ్యూషన్ చూసుకుంటే సో వ్యవసాయం అనేది ఏదైతుందో ఆ యొక్క మొత్తం అనుబంధ రంగాలు ఏదైతున్నాయి, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అంటే మొత్తం టోటల్గా చూసుకుందాం ఇక్కడ. అంటే ఇది 4 రంగాలు కలిపితే కనిపిస్తుంది కదా మనకి. ఆ పంటలు ఏదైతున్నాయో పంటలు, అట్ ద సేమ్ టైం మనకి పశుపోషణ ఏదైతుందో పశుపోషణ, అట్ ద సేమ్ టైం మనకి ఫారెస్ట్ అటవీకి సంబంధించిన ఉత్పత్తులు, అట్ ద సేమ్ టైం మత్స్య సంపద అనేది ఏదైతుందో ఆ మత్స్య సంపద అంతా కూడా చూసుకుంటే 4 రంగాలకు సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు ఈ సంవత్సరం 2023, 2024లో చూసుకుంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పరంగా చూసుకుంటే 4% ఉంది. అంటే గతంతో పోలిస్తే 2022, 2023 పోలిస్తే 2022, 2023తో పోలిస్తే ఈ యొక్క వృద్ధి రేట్ అనేది తగ్గింది. మీకు స్పష్టంగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నైరుతి పవనాలు ఆలస్యం కారణంగా ఆ యొక్క యాసంగి ఏదైతే మనం చెప్పుకున్న సీజన్లో ఆ యొక్క హెచ్చు తగ్గులు, వర్షాపాతంలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది పంట ఉత్పత్తి మీద ప్రభావం అనేది రుణాత్మకమైన ప్రభావం అనేది ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది.